అంతేకాదు అన్నమయములైన వన్ని జీవంబులు కూడు లేక జీవ కోటి లేదు, కూడు తినడి కాడ కులభేదమేలకో అంటాడు. వీడిది ఆ కులము నాది ఈ కులము అని చెప్పి అన్నము దగ్గర ఎవరు మాట్లాడకూడదు. అన్నము అందరికీ అన్నమే, భగవంతుడు అందరికీ భగవంతుడే, నేల అందరికీ సమమే, నీరు అందరికీ సమమే, గాలి అందరికీ సమమే, మనుషులంతా సమానమే. అందరిలోనూ ఆ భగవంతుని యొక్క తత్వం ఉంది. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి, అందరినీ గౌరవించాలి, పెద్దలని సేవించాలి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం అంటారు. ఆయుష్ కావాలి అనుకున్నా, చదువు కావాలి అనుకున్నా, కీర్తి కావాలి అనుకున్నా, శారీరక బలం కావాలి అనుకున్నా పెద్దలని సేవించాలి, పెద్దలని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, గురువుని గౌరవించాలి. అదే వేదంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. మనకి ఉన్నదానితో 10 మందికి పంచి పెట్టాలి. ఆకలితో ఉన్నవాడికి ఓ ముద్ద అన్నం పెట్టాలి. కష్టంలో ఉన్నవాడికి చేయి అందించాలి. స్వామి వివేకానందుల దగ్గరికి సిస్టర్ నివేదిత ఓ సందర్భంలో వచ్చింది. అప్పుడు పశ్చిమ బెంగాల్లో, మరీ ముఖ్యంగా కలకత్తా నగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా విస్తరించి ఉంటే రామకృష్ణ మిషన్ నుండి, రామకృష్ణ మఠం నుండి సేవ చేస్తున్నారు. వీళ్ళందరికీ వైద్యం చేయిస్తూ ఉన్నారు. సిస్టర్ నివేదిత, సోదరు నివేదిత ఒక రోజు వచ్చి, స్వామి ఇక మీదట మనం సేవ చెయ్యలేము అనంది. ఎందుకనమ్మా అన్నాడు. మన దగ్గర డబ్బు లేదు స్వామి, మన దగ్గర డబ్బు లేదు, ఖర్చు పెడితేనే వైద్యం అయ్యేది, కాబట్టి మన దగ్గర డబ్బు లేదు, కాబట్టి ఇక మీదట మనం వైద్యం చేయించలేము అనంది. దానికి స్వామీజీ అన్నారు, అవసరమైతే బేలూరు మఠాన్ని అమ్ముతాం, బేలూరు మఠాన్ని అమ్మి అయినా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి వైద్యం చేయిస్తాం అన్నాడు స్వామీజీ. మరొక మాట, స్వామి వివేకానందులు లండన్లో వెళ్తూ ఉన్నారు. ఎవరో ఓ వ్యక్తి అడిగాడు, వై డోంట్ యూ డ్రెస్ అప్ లైక్ ఎ జెంట్ల్మెన్ అని. ఎందుకని మీరు జెంట్ల్మెన్ లాగా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు కదా అని. దానికి స్వామీజీ అన్నటువంటి మాట ఏంటి అంటే, ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేక్స్ జెంట్ల్మెన్, ఇన్ అవర్ కంట్రీ క్యారెక్టర్ మేక్స్ జెంట్ల్మెన్ అన్నాడు. అర్థమైందా? మీ దేశంలో జెంట్ల్మెన్ ని దర్జీ తయారు చేస్తాడు, మా దేశంలో వ్యక్తిత్వమే